ఇటీవల కాలంలో చాలా మంది ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్య క్రెడిట్ స్కోర్ అకస్మాత్తుగా పడిపోవడం. అన్ని రుణాలు సక్రమంగా చెల్లిస్తూనే ఉన్నా, పాత రుణాలను సమయానికే క్లియర్ చేసినా, క్రెడిట్ కార్డులు డెడ్ లైన్ కన్నా ముందే చెల్లిస్తున్నా ఎందుకు క్రెడిట్ స్కోర్ తగ్గుతుందో అర్థం కాదు. ఏదైనా లోన్ కోసం దరఖాస్తు చేసుకుంటే మీకు క్రెడిట్ సిబిల్ స్కోర్ తక్కువగా ఉంది అని రిజెక్ట్ చేస్తున్నప్పుడు షాక్ అవ్వడం మన వంతు అవుతుంది. మరి అలాంటి సందర్భాలలో ఏం చేయాలి? మన క్రెడిట్ స్కోర్ ఎందుకు తగ్గిందో ఎలా తెలుసుకోవాలి? మళ్ళీ క్రెడిట్ స్కోర్ పెరిగేందుకు ఏం చేయాలి? తెలియాలంటే ఇది చదవాల్సిందే. క్రెడిట్ స్కోర్ ఉంటేనే రుణం కావాలనుకునే ప్రతి వ్యక్తికి క్రెడిట్ స్కోర్ అవసరం. అది లేకుండా మీకు ఎలాంటి రుణాలు మంజూరు కావు. సాధారణంగా క్రెడిట్ స్కోర్ 650 నుంచి 900 మధ్య ఉంటుంది. 750కి పైగా ఉంటే మంచి క్రెడిట్ స్కోర్గా గుర్తిస్తారు. అలాంటి వారికి సులభంగా లోను మంజూరు అవడంతో పాటు తక్కువ వడ్డీకే లభిస్తాయి. కానీ మీకు తెలియకుండా స్కోర్ తగ్గిందంటే మాత్రం మీరు మీ క్రెడిట్ రిపోర్టును తనిఖీ చేసుకోవాల్సిందే. క్రెడిట్ రిపోర్ట్ అంటే క్రెడిట్ స్కోర్ను సాధారణంగా క్రెడిట్ బ్యూరో ఏజెన్సీలు రూపొందిస్తాయి. బ్యాంకర్లు అంటే రుణదాతలు అందించిన సమాచారాన్ని బట్టి క్రెడిట్ బ్యూరో సంస్థ మీ ప్రొఫైల్కి స్కోర్ ఇస్తుంది. అంతే, రుణాలు సక్రమంగా చెల్లిస్తున్నారా లేదా, ఈఎంఐ పెండింగ్ ఉంటున్నాయా, క్రెడిట్ కార్డుల బిల్లులు సమయానికి చెల్లిస్తున్నారా లేదా అనే విషయాలు రుణదాతలు క్రెడిట్ బ్యూరోలకు నివేదిస్తాయి. ఈ నివేదికలలో ఏమైనా లోపాలుంటే మీ క్రెడిట్ స్కోర్ తగ్గుతుంది. కొన్నిసార్లు రుణదాతలు ఇచ్చే తప్పు సమాచారం వల్ల కూడా క్రెడిట్ బ్యూరోలు మీ క్రెడిట్ స్కోర్ను తగ్గిస్తాయి. అందుకే క్రెడిట్ బ్యూరోలు ఇచ్చే నివేదికలను తప్పనిసరిగా సరిచూసుకోవాలి. తప్పులుంటే ఏం చేయాలి? క్రెడిట్ బ్యూరోలు అందించే నివేదికలలో తప్పులుంటే వాటిని సరిచేసుకోవడానికి ప్రయత్నించాలి. ముఖ్యంగా మీరు చెల్లింపులో ఆలస్యం లేకపోయినా ఆలస్యమైనట్లు నివేదికలో గుర్తిస్తే వెంటనే రుణదాత దృష్టికి తీసుకెళ్లాలి. నివేదికను సరిచేయాలని కోరాలి. అలాగే మీ పేరు, చిరునామా తదితర అంశాలలో ఎలాంటి తప్పులు, అక్షర దోషాలు లేవని నిర్ధారించుకోండి. ఒకవేళ ఏమైనా లోపాలుంటే వాటిని కూడా సరిచేసుకోవాలి. మీరు ఒకవేళ రుణాలను ఒక బ్యాంకు నుంచి మరో బ్యాంకుకు బదిలీ చేసుకుంటే 2 బ్యాంకులలో అప్పు ఉన్నట్లు నివేదికలలో వచ్చే అవకాశం ఉంటుంది. వాటిని కూడా సరిచూసుకోవాలి. క్రెడిట్ కార్డ్ గరిష్ట పరిమితి నీ బ్యాంకు పెంచుతుంది, కానీ ఆ విషయాన్ని క్రెడిట్ బ్యూరోలకు చెప్పొద్దు. దీనివల్ల కూడా అధిక క్రెడిట్ వినియోగ రేషియో ఏర్పడి స్కోర్ తగ్గే అవకాశం కూడా ఉంది. మీ క్రెడిట్ నివేదికను కనీసం 3 నుంచి 6 నెలలకు ఒక్కసారి అయినా తనిఖీ చేసుకుని వాటిలో ఏ చిన్న తప్పున్నా నిర్లక్ష్యం చేయకుండా బ్యాంకులు, క్రెడిట్ బ్యూరోలను సంప్రదించి సరిచూసుకోవడం చాలా అవసరం. అప్పుడే మంచి క్రెడిట్ స్కోర్ మీకు కొనసాగుతుంది.